నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ రెడ్డి గారు పదే పదే చాలా సందర్భాల్లో ఆయన క్రెడిట్ని వేరే వాళ్ళు చోరీ చేస్తున్నారు, క్రెడిట్ అంతా నాదే అన్న విషయాన్ని ఫ్రీక్వెంట్గా ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఎస్, ఐ డూ అగ్రీ విత్ జగన్ రెడ్డి గారి స్టేట్మెంట్. జగన్ రెడ్డి గారికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వవలసిందే. ఏ విషయాల్లో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి, ఆ క్రెడిట్ బాంబ్ ఒక్కసారి తక్కువ టైంలో కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని వీటిల్లో జగన్ రెడ్డి గారికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి అన్న విషయాల్ని ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్టయితే జగన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇవ్వాల్సిన క్రెడిట్ దేంట్లో అన్న విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. జగన్ రెడ్డి గారి పరిపాలన స్టార్ట్ చేసింది విధ్వంసంతో. ప్రజావేదికని విధ్వంసం చేసి అక్కడి నుంచి పరిపాలన స్టార్ట్ చేశారు ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి గారు. ప్రజావేదిక విధ్వంసం ద్వారా 931 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగంతో అధికారంలోకి వచ్చినాక ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు. డిస్ట్రక్షన్తో స్టార్ట్ చేశారు పరిపాలన. అందులో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. రెండో అంశం, సాఫ్ట్వేర్ నుంచి అండర్వేర్ దాకా కంపెనీస్ అన్నీ ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి పారిపోయే విధంగా తరిమి కొట్టిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. భూములు చాలా ఎత్తున పెద్ద ఎత్తున జీవో నంబర్ 596 ఒక జీవో తీసుకొచ్చి డీకేటీ ల్యాండ్స్ రెగ్యులరైజేషన్ పేరుతోటి ఆంధ్ర రాష్ట్రంలో 3000 ఎకరాలకి పైగా భూముల్ని దొబ్బేసిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. ఇక నెక్స్ట్ 4వ పాయింట్, నాణ్యత లేని మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి భారీగా ముడుపులు తీసుకొని భారతదేశంలోనే అతి పెద్ద మద్యం స్కామ్కి తెరలేపి ఆంధ్ర రాష్ట్రంలో పరువు ప్రతిష్టలు పోయే విధంగా వ్యవహరించటమే కాకుండా ఎంతోమంది అనారోగ్యాలు పాలైన సంఘటన, ఫర్ ఎగ్జాంపుల్ జంగారెడ్డిగూడెంలో 27 మంది చనిపోయిన సంఘటన, ఈ విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. ఇక 5వ పాయింట్, శాండ్, వైను, మైను, క్వాడ్జ్ ఇటువంటి ఖనిజాలని, ప్రకృతి సంపదని లూటీ చేసి విధ్వంసం చేసి పైసలు దొబ్బి తిన్న విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. ఇక 6th పాయింట్, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే అన్యాయంగా పిచ్చివాడని ముద్రేసి చేతులు వెనక్కి కట్టేసి కొట్టేసి చిత్రహింసలు చేసి ఆయన చావుకి కారణమైన విషయం కానీ, సుబ్రహ్మణ్యం అనే ఒక దళిత డ్రైవర్ని జగన్ రెడ్డి గారు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. ఆ క్రెడిట్ ఆయనకే వెళ్తుంది, వేరే వాళ్ళు తీసుకోవడానికి వీల్లేదు. 7th పాయింట్, పూర్తి చెయ్యని వెలిగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేశారు జగన్ రెడ్డి గారు, అందులో క్రెడిట్ ఆయనకి ఇవ్వవలసిందే. నా 8వ పాయింట్, కుప్పంలో బ్రాంచ్ కెనాల్కి ఒక డమ్మీ గేటు పెట్టి ట్యాంకర్స్తో నీళ్లు తీసుకొచ్చి అది నింపేసి అదేదో నీళ్లు తెచ్చాము అన్న మభ్యపెట్టి ఆ నీటిని ఇనాగరేట్ చేసి ఆ తర్వాత ఆ గేట్లు ఎత్తేసి నీళ్లు లేకుండా చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. ఇక 9వ పాయింట్, ఇసుక అక్రమ తవ్వకాల కోసం అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే, అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవటం ద్వారా చాలామంది చనిపోతే పరామర్శకు కూడా వెళ్లకుండా అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిన సంఘటన ఆ క్రెడిట్ జగన్ రెడ్డి గారికి ఇచ్చి తీరవలసిందే. 10వ పాయింట్, పులిచింతలు కానీ గుండ్లకమ్మ గేట్స్ కొట్టుకుపోయాయి, దానికి కూడా క్రెడిట్ జగన్ రెడ్డి గారికి మాత్రమే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. నా 11th పాయింట్, పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయేటట్టు చేసి పోలవరం ప్రాజెక్ట్ని ఒక 2-3% కూడా ముందుకు తీసుకెళ్లకుండా, పూర్తి చేయకుండా, నిర్వాసితులకి పేమెంట్ ఇవ్వకుండా, నిర్వాసితులు పేమెంట్ అడిగితే మన దగ్గర ప్రింటింగ్ మిషన్స్ ఏమన్నా ఉన్నాయా, ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ప్రింటింగ్ మిషన్స్ లేవు, పైసలు ఎక్కడి నుంచి తీసుకొస్తాం, ఎలా ఇస్తాం అని నిర్వాసితుల్ని కూడా వెటకారంగా మాట్లాడిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. 12వ పాయింట్, ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, రాజధానిని విధ్వంసం చేయటమే కాకుండా
3 రాజధానులని చెప్పి 3 ముక్కలు ఆటాడి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేని రాష్ట్రంగా తీర్చిదిద్దటంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే, ఎవరు అవునన్నా కాదన్నా. ఇక 13వ పాయింట్, మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని, అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో మద్యం ద్వారా ఇంత ఆదాయం వస్తుంది అని చెప్పి ఆ భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇచ్చి తీరవలసిందే. 14th పాయింట్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ పీపీఎస్ రద్దు చేసి అంతర్జాతీయంగా రాష్ట్ర ఇమేజ్ని డ్యామేజ్ చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇచ్చి తీరవలసిందే. నా 15th పాయింట్, అంటే హిందువుల మీద టెంపుల్స్ మీద జరిగిన విధ్వంసం, అంటే రామతీర్థంలో రాముల విగ్రహం తల తీయించిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. దుర్గగుడిలో 3 వెండి సింహాల చోరీ విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. ఆంజనేయ స్వామి విగ్రహం విధ్వంసంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇచ్చి తీరవలసిందే. గోవిందరాజస్వామి తిరుపతిలో వెండి తాపరం గోపురానికి వేసే విషయంలో 50 కేజీల బంగారాన్ని దొబ్బేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇచ్చి తీరవలసిందే. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో పరకామణి చోరీ జరిగితే ఆ నిందితుడిని వెనకేసుకొచ్చే విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. తిరుమలలో అతి పవిత్రమైన ప్రసాదం లడ్డూ ప్రసాదంలో నెయ్యి బదులు నెయ్యి లాంటి పదార్థాన్ని వాడి కల్తీ చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇచ్చి తీరవలసిందే. అంతేవిధంగా తిరుమల పైన జరిగిన కుట్రలు ఒక్కసారి చూసినట్టయితే అలిపిరి దగ్గర చెక్కుతున్నటువంటి సగం చెక్కిన విగ్రహం కింద పడిపోతే దాని మీద రాజకీయం చేసి రంగు పులిమి రచ్చ చేసిన విషయం కానీ, తిరుమలలో ఆవులు చనిపోతున్నాయి అని చెప్పి బ్లేమ్ చేసిన విషయం కానీ, ఈ మధ్యకాలంలో ఖాళీ మద్యం బాటిల్స్ తీసుకెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ మీడియా శ్రేణులు తిరుమలలో పెట్టి దాన్ని షూటింగ్ తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేసి మద్యం బాటిళ్ళు తిరుమలలో ఉన్నాయని దుష్ప్రచారం చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే, ఎవ్వరు అవునన్నా కాదన్నా. ఇక నెక్స్ట్ 24వ పాయింట్, సింహాచలం ప్రసాదంలో నత్తలు వస్తున్నాయి అని చెప్పేసి ప్రసాదంలో నత్తలు వేసి వీడియో క్రియేట్ చేసి దుష్ప్రచారం చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. భోగాపురం గూగుల్ డేటా సెంటరు ఇటువంటి వాటిల్లో బోగస్ మాటలు చెప్పి నేనే పెట్టాను అని ప్రజల్ని మభ్యపెట్టే విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. సొంత బాబాయ్ వైఎస్ వివేక హత్య జరిగితే అది మొదలు గుండెపోటు అన్నారు, తర్వాత హత్య అన్నారు, తర్వాత నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ విధంగా ఆ హత్యని జగన్ రెడ్డి గారు పాలించిన 5 సంవత్సరాల కాలంలో దర్యాప్తు జరగనివ్వకుండా చేసి సిబిఐ ఎంక్వైరీ దర్యాప్తు సంస్థల అధికారుల్ని భయపెట్టి తరిమేసిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. గులకరాయి సంఘటనలో కోడికత్తి సీను విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని లాకప్లో వేసి మరి హత్యాయత్నం చేపించిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. మరి రైతులకు సంబంధించిన భూమి, తరతరాలుగా వస్తున్నటువంటి భూమి, ఎంతో సెన్సిబుల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన భూమిలో సర్వే రాళ్ళు పాతి ఆ రాళ్లపైన జగన్ రెడ్డి గారి ఫోటో వేసి, పాసు పుస్తకం పైన జగన్ రెడ్డి గారి ఫోటో వేసి, రాళ్ల కోసం 700 కోట్లు, ఆ పాస్బుక్ పైన ఫోటో కోసం ఇంకొక 100 కోట్లు పెట్టి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసి పెద్ద ఎత్తున దోపిడీ చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. ఇక 28వ పాయింట్, తన అక్కని ఎందుకు వేధిస్తున్నారు అని ఒక 10వ తరగతి బాలుడు, బీసీ బాలుడు అడిగితే అతన్ని పెట్రోల్ పోసి చంపిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. జగన్ రెడ్డి గారు ఒకసారి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి ఫంక్షన్కి వెళ్తున్న సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు, స్కూల్ పిల్లవాడు సైకిల్ వేసుకొని వస్తుంటే ఆ పిల్లవాడిని ఆపి బెదిరించి కొట్టి తిట్టి ఆ సైకిల్ లాక్కొని గుంజేసి విధ్వంసం చేసిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వవలసిందే. నంద్యాలలో అబ్దుల్ సలీం కుటుంబం జగన్ రెడ్డి గారి బాధలు టార్చర్ తట్టుకోలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో జగన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే క్రెడిట్. పల్నాడులో తోట చంద్రయ్య కానీ, కంచర్ల జాలయ్య కానీ, దోమతోటి విక్రమ్ కానీ, పురంశెట్టి అంకుల్ కానీ, ఇబ్రహీం కానీ,
టీడీపీ నేతల్ని చంపించిన విషయంలో జగన్ రెడ్డి గారికి ఇవ్వాల్సిందే క్రెడిట్. పొద్దుటూరులో బీసీ నేత నందం సుబ్బయ్యని చంపించిన సంఘటనలో జగన్ రెడ్డి గారికి ఇవ్వవలసిందే క్రెడిట్. టోటల్గా జగన్ రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో 70 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని చంపేయించిన విషయంలో జగన్ రెడ్డి గారికి ఇవ్వవలసిందే క్రెడిట్. రిషికొండ ప్యాలెస్ ఆయన ఉండటం కోసం ఒక భారీ ప్యాలెస్ 500 కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని వెచ్చించి పర్యావరణాన్ని విధ్వంసం చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కూడా పెనాల్టీ 150 కోట్లు కట్టమని నోటీసులు ఇచ్చినా కూడా రిషికొండ ప్యాలెస్ ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన విషయంలో జగన్ రెడ్డి గారికి ఇవ్వవలసిందే క్రెడిట్. సొంత చెల్లిని, సొంత తల్లిని ఆస్తుల పంపకం విషయంలో కోర్టుకి ఈడ్చిన విషయంలో, వాళ్ళ మీద కామెంట్స్ సోషల్ మీడియాలో చేపించిన విషయంలో జగన్ రెడ్డి గారికి ఇవ్వవలసిందే క్రెడిట్. అంతేవిధంగా 5 సంవత్సరాల కాలంలో ఫ్లైట్స్, హెలికాప్టర్స్, అఫీషియల్, పర్సనల్ అన్ని ట్రిప్పులకి ప్రభుత్వ సొమ్ము 222 కోట్లు వెచ్చించినందుకు జగన్ రెడ్డి గారికి ఇవ్వవలసిందే క్రెడిట్. మరి తాడేపల్లి ప్యాలెస్లో 27 కోట్లు పెట్టి లంచ్ చేసిన విషయంలో, ఆ ప్యాలెస్ కోసం రకరకాల పనుల నిమిత్తం టోటల్గా 114 కోట్లు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేసి, అధికార దుర్వినియోగం చేసి సొంత ప్యాలెస్కి గవర్నమెంట్ సొమ్ము వాడిన సంఘటనలో ఇవ్వవలసిందే జగన్ రెడ్డి గారికి క్రెడిట్. నేను ప్రస్తావించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నిట్లో జగన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రతి ఒక్కరూ క్రెడిట్ ఆయనకి ఇచ్చి తీరవలసిందే. అటువంటి క్రెడిట్ ఎవ్వరూ చోరీ చేయవద్దు. ఈ క్రెడిట్ నేను ప్రస్తావించిన అంశాలు అన్నిట్లో జగన్ రెడ్డి గారిదే క్రెడిట్. ఇది జగన్ రెడ్డి గారి క్రెడిట్ చోరీ వ్యవహారం. ఇది జగన్ రెడ్డి గారి క్రెడిట్ బాంబు విషయాలు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.